ఒక మనిషి ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, ఏకంగా 11 రోజులు అసలు కన్ను మూయకుండా ఉంటే ఏమవుతుంది? అతని శరీరంలో ఎలాంటి మార్పులు జరుగుతాయి? అతను బ్రతికే ఉంటాడా లేదా? 1964లో రాండీ గార్డినర్ అనే ఒక 17 ఏళ్ల కుర్రాడు సరిగ్గా ఇదే ప్రయోగం చేశాడు. అతను వరల్డ్ రికార్డ్ కొట్టాలని ఏకంగా 264 గంటలు అంటే 11 రోజులు అసలు నిద్రపోలేదు. ఈ 11 రోజుల్లో అతని శరీరంలో, మెదడులో జరిగిన వింతైన సంఘటనలు ఏంటి? సైన్స్ దీని గురించి ఏం చెబుతోంది? ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా తెలుసుకుందాం. పరీక్షల టైంలో లేదా నైట్ షిఫ్ట్ చేసేటప్పుడు మనం తరచుగా 24 గంటలు మేల్కొనే ఉంటాం. మరి ఈ మొదటి 2 రోజుల్లో రాండీ గార్డినర్కి ఏమైంది? 24 గంటల తర్వాత మొదటి రోజు రాండీకి పెద్దగా తేడా అనిపించలేదు. కానీ అతని శరీరంలో ఆల్కహాల్ తాగినప్పుడు ఎలాంటి మత్తు వస్తుందో అలాంటి ప్రభావం మొదలైంది. సైన్స్ ప్రకారం ఒక మనిషి 24 గంటలు నిద్రపోకపోతే అతని బ్రెయిన్ ఫోకస్ చేసే సామర్థ్యం 50% తగ్గిపోతుంది. 48 గంటలు దాటిన తర్వాత అంటే రెండో రోజు వచ్చేసరికి పరిస్థితి మారింది. రాండీ కంటి చూపు మసకబారడం మొదలైంది. తన ముందు ఒక వస్తువు ఉన్నా దాన్ని పట్టుకోవడానికి కష్టపడ్డాడు. కళ్ళు మండిపోవడం, ఒంటి నొప్పులు స్టార్ట్ అయ్యాయి. అంతేకాదు, అతని మెదడు మైక్రో స్లీప్ మోడ్కి వెళ్ళడం మొదలైంది. అంటే ఏంటో తెలుసా? మనకు తెలియకుండానే బ్రెయిన్ కొన్ని సెకండ్ల పాటు నిద్రలోకి జారిపోతుంది. మనం కళ్ళు తెరిచే ఉంటాం, కానీ బ్రెయిన్ మాత్రం స్విచ్ ఆఫ్ అయిపోతుంది. 72 గంటల తర్వాత అంటే మూడో రోజు రాండీకి కోపం పెరిగిపోయింది. చిన్న విషయానికే అరవడం, పక్కన ఉన్న వారితో గొడవ పడడం మొదలుపెట్టాడు. తన జ్ఞాపక శక్తి తగ్గిపోయింది. నువ్వు ఏం తిన్నావని అడిగితే 5 సెకండ్ల క్రితం తాను ఏం చేశాడో కూడా గుర్తు తెచ్చుకోలేకపోయాడు. 120 గంటల తర్వాత అంటే ఐదో రోజు రాండీకి హెల్యూజినేషన్స్ మొదలయ్యాయి. అంటే అక్కడ లేనివి ఉన్నట్టు అనిపించడం. రోడ్డు మీద ఉన్న ట్రాఫిక్ సైన్ బోర్డులను చూసి అవి మనుషులని, తనతో మాట్లాడుతున్నారని భయపడ్డాడు. ఇంట్లో ఉన్న గోడలు కదులుతున్నట్టు, ఎవరో తన వెంట పడుతున్నట్లు భయపడ్డాడు. తనని తాను ఒక ఫేమస్ ఫుట్బాల్ ప్లేయర్ అని అనుకోవడం స్టార్ట్ చేశాడు. అంటే సరిగ్గా నిద్రపోకపోతే మన మెదడు మనల్ని ఎంత మోసం చేస్తుందో ఆలోచించండి. అసలు నిద్రపోకపోతే మెదడుకి ఎందుకు ఇన్ని సమస్యలు వస్తాయి? దీన్ని అర్థం చేసుకోవాలంటే మనం నిద్రపోతున్నప్పుడు బ్రెయిన్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. మన బ్రెయిన్లో లింపాటిక్ సిస్టమ్ అని ఒక క్లీనింగ్ టీం ఉంటుంది. రోజంతా మనం మేల్కొని ఉన్నప్పుడు, ఆలోచించినప్పుడు మన మెదడులో చాలా వ్యర్థాలు అంటే టాక్సిన్స్ పెరిగిపోతాయి. మనం రాత్రి పడుకున్నప్పుడు ఈ లింపాటిక్ సిస్టమ్ యాక్టివేట్ అయ్యి నీటితో వాష్ చేసినట్లు మెదడులోని ఆ వ్యర్థాలన్నింటినీ, టాక్సిన్స్ని బయటకి పంపేస్తుంది. ఒక్కసారి ఆలోచించండి, మీ ఇంట్లో చెత్తను రోజు బయట పాడేయకపోతే ఇల్లు ఎంత నీచంగా తయారవుతుందో. నిద్రపోకపోతే మన బ్రెయిన్ పరిస్థితి కూడా అంతే. ఈ వ్యర్థాలన్నీ మెదడులోనే ఉండిపోయి మన న్యూరాన్స్ అన్ని డ్యామేజ్ చేస్తాయి. మరి రాండీ గార్డినర్ 11 రోజుల తర్వాత ఏమయ్యాడు? అతను చనిపోయాడా? 11 రోజుల తర్వాత అంటే 264 గంటల తర్వాత డాక్టర్లు అతని ప్రయోగాన్ని ఆపేసి అతన్ని వెంటనే పడుకోబెట్టారు. అతను ఏకధాటిగా 14 గంటలు నిద్రపోయాడు. నిద్ర లేచిన తర్వాత అతను కోలుకున్నప్పటికీ కొన్ని నెలల పాటు తీవ్రమైన ఇన్సోమేనియాతో బాధపడ్డాడు. దీని తర్వాత గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ నో స్లీప్ ఛాలెంజ్ రికార్డ్ను తమ పుస్తకం నుంచి శాశ్వతంగా తొలగించింది. ఎందుకంటే నిద్రపోకుండా ఉండడం ప్రాణాలకే ప్రమాదం. మెడికల్ సైన్స్ ప్రకారం ఒక మనిషి సుదీర్ఘకాలం నిద్రపోకపోతే హార్ట్ అటాక్, బీపీ పెరగడం మరియు ఇన్సోమేనియా, ఇమ్యూనిటీ పూర్తిగా తగ్గిపోయి మరణించే అవకాశం కూడా ఉంది. సో ఫ్రెండ్స్, నిద్ర అనేది సోమరితనం కాదు. ఇది మన శరీరం తదుపరి రోజు కోసం రీఛార్జ్ అయ్యే రీసెట్ బటన్. అందుకే రోజు కనీసం 7 నుంచి 8 గంటలు ప్రశాంతంగా నిద్రపోవడం చాలా అవసరం. ఈరోజు వీడియోలో మీరు నేర్చుకున్న విషయాన్ని నచ్చితే వెంటనే లైక్ చేయండి. మీరు రోజుకి సాధారణంగా ఎన్ని గంటలు నిద్రపోతారో కింద కామెంట్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్కు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.